మరి ఒకవేళ ఇక్కడే వర్గం మీద, వెలమ భూస్వామ్య వర్గం మీద నీకు చైతన్యం ఉండి ఉంటే, రెడ్డి వర్గం మీద నీకు చైతన్యం ఉంటే, అలాంటి తిరుగుబాటు చైతన్యం ఉంటే ప్రతి ఎన్నికల్లో వెలమారెడ్డి ఎందుకు పోటీ చేస్తారు? ఇక్కడ ఎలా గెలుస్తుంది? 100,000 ఎకరాలున్న ఒక వెలమ దొరకి అసెంబ్లీ అనే మందిరంతో ఏం పని భూస్వామికి? 5 కుటుంబాలలోని ఒక వెలమ దొరకి అసెంబ్లీతో ఏం పని? 10 కుటుంబాల్లోని ఒక రెడ్డి దొరకి అసెంబ్లీతో ఏం పని? బయట వచ్చే ఒక బీసీ చైతన్యం, బయట వచ్చే ఒక బీసీ చైతన్యానికి భయపడు అనివార్యతో ఆ పద్మశాలి రమణాన్ని 1-2 సార్లు పెట్టారు. ఎవరు పెట్టింది? ఒక కమ్మ పెట్టుబడి భూస్వామ్య చంద్రబాబు నాయుడు అనే దొర ఈ రెడ్డి వల్ల కాళ్ళు ఎరగొట్టాలంటే మీరు ఒక పద్మశాలి బొమ్మను పెట్టాలనుకున్నాడు. బొమ్మను పెట్టిండు. బొమ్మే అది. ఎల్రమణ అంటే బొమ్మ. నిజం అనుకున్నారా అండి మీరు? నిజం కాదండి, బొమ్మ. ఈ బొమ్మను తీసుకొచ్చి రెడ్డి వల్ల కాళ్ళు ఎరగొట్టాలంటే ఒక పద్మశాలి బొమ్మను పెట్టాలరా అనుకున్నాడు. చిన్నగా ఎల్రమణ నాయుడు అయిపోయాడు. ఎందుకు నాయుడు అయిండు? ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపద కాబట్టి నాయుడు. ఈ బొమ్మకి ముందు వెలమ దొర, రెడ్డి దొర, వెలమ దొర, రెడ్డి దొర. జగిత్యాల పట్టణం ఇది ఒక పెద్ద అటవీ ప్రాంతం. ఈ శ్రీకారణ్యంలో, ఈ భయంకరమైనటువంటి అడవిలో ఎక్కడ చూసినా వెలమ సంస్థానాలే. గోదావరి అవతల వెలమ సంస్థానాలే, గోదావరి వంటి యువతల వెలమ దొరలు. అడవులలో పోతుంటే ఇప్పుడిప్పుడే కూలిపోతూ పుచ్చులు ఊడిపోయి పాకురు పట్టిన 10, 20, 50 ఎకరాలలో వెలమ గడీలు ఉంటాయి. అవతల మంచిర్యాల అసెంబ్లీ, యువతల జగిత్యాల. వెలమదొరలే అసెంబ్లీలోకి. మంచిర్యాల అసెంబ్లీ పుట్టిన కాడి నుంచి వెలమదొరలే. అవతల గుట్టలలో, అడవులలో ఒక వెలమదొరకి 5,000 ఎకరాలు. వాళ్ళ కుటుంబాలే మొత్తం వెలమలు అసెంబ్లీలో పోయారు. 100 కుటుంబాలు, 100 కొంపలు లేని వెలమదొరకి అసెంబ్లీతో ఏం పని? 1000 కొంపలేని రెడ్డి దొరలకి అసెంబ్లీతో ఏం పని? ఆనాడంటే ఒక సింహాసనం మీద కూర్చున్న రాజు, ఒక పెద్ద రాజ్యం, రాజు సర్వాధికారి, మానవుడికి స్థానం లేదు. ఇది గతం. అంబేద్కర్ వచ్చిన తర్వాత ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటు. అసెంబ్లీలో ప్రజలు పోవాలి. అసెంబ్లీలోకి పోయి ఆ ప్రజల కష్టాలని, కన్నీళ్ళని అక్కడ చెప్పుకొని దానికి తగ్గ చట్టాన్ని తయారు చేసుకొని ఆ చట్టాన్ని ఆచరణలోకి పెట్టడానికి కొన్ని పైసలు తయారు చేసుకొని అట్లా అసెంబ్లీలో చట్టాలు తయారైతే ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఒక కలెక్టర్ వచ్చి ఆ చట్టం ద్వారా జగిత్యాలలో ఉన్న మంగలి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి ఒక మంగళ ఆయన అసెంబ్లీలోకి పోవాలని అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు వీడికి ఏం పని? ఈ వెలమదొరకి అసెంబ్లీలో ఏం పని? ఒక రెడ్డి గారికి అసెంబ్లీలో ఏం పని? మీ కొంపలున్నది 4, మీ దొర సంస్థలో ఉన్నది 10 గడియలు, అందులో ఉన్నది 100 మంది సభ్యులు. మీరు అసెంబ్లీలకు ఏం పని? ఎంత విచిత్రమైన పరిణామం! మంచిర్యాల, జగిత్యాల, గజ్వేల్లో వెలమదొర, సిద్దిపేటలో వెలమదొర, వేములవాడలో వెలమదొర, కోరికలో వెలమదొర, జగిత్యాలలో వెలమదొర, మంచిర్యాలలో వెలమదొర. ఏందన్నా ఇది? ఏందన్నా ఇది? ఒక పోయి లండన్లో కూడా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అవుతాడు. అసలు మరి అమెరికాలో, లండన్లో మన కార్యకర్తలు ఎవడన్నా ఉంటే
అక్కడ చెట్టు కట్టేసి కొట్టాలి. ఈ నా కొడుకుల భూస్వాములు, భూస్వాములు వీళ్ళ కొంపలు అయిపోయి వీళ్ళు ఎందుకు పోతుండ్రో అక్కడ దేశాలలో చెట్టు కట్టేసి కొట్టాలి వీళ్ళని. ఏం పనిరా మీకు అసెంబ్లీతో? ఒక గౌన తల్లి మొదటిసారి తన కొడుకు తాడి చెట్టు ఎక్కితే గుండె పగిలి చచ్చే తల్లి ఉంది కదా, ఆ తల్లి కన్నీళ్లు తుడవడానికి గౌన అసెంబ్లీలో అడుగుపెట్టడానికి అంబేద్కర్ రాజ్యాంగం రాసిందిరా. దానికోసం రాసింది అంబేద్కర్ రాజ్యాన్ని. ఒకసారి 90,000 ఓట్లు, 1,00,000 మంది ప్రజలు 70,000 ఓట్లు పైగా ఉన్నాయి ఒక సిరిసిల్ల. ఇంతలా బుగ్గలు తెచ్చుకొని దిగిండు కేటీఆర్. ఆ బుగ్గల వీరుడట సిరిసిల్లాలో పద్మశాలీలకు నాయకుడట. తిండిలో ఆత్మహత్య చేసుకుంటాడు కదా అసెంబ్లీలో పద్మశాలి ప్రజలు. ఆ పద్మశాలీలు అసెంబ్లీలోకి పోయి అయ్యా ఈ రాష్ట్రంలో 10 లక్షలు 15 లక్షల మంది మా పద్మశాలీలో ఉన్నాం, వేల సంవత్సరాలుగా బట్ట నేర్చుకున్నాం, బట్ట నేర్చుకున్నది ఇండస్ట్రీలో వేసి వచ్చినాక బట్ట పోయింది, మా చేతిలో పనిముట్లు పోయి మేము బట్ట నేయలేకపోతున్నాం, మాకు తిండి దొరకట్లేదు, మేము చచ్చిపోతున్నాం, మా పద్మశాలి కులం బ్రతకడానికి ఒక చట్టం కావాలి, ఆ చట్టం చేస్తే పద్మశాలీలు 20 లక్షల మందికి 1,000 కోట్ల రూపాయల యొక్క నిధిని సమకూర్చి మాకు లండన్ నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి ఆధునికమైన పనిముట్లు తీసుకొని వచ్చి రాష్ట్రంలో మేము బట్ట తయారు చేసి ఆ బట్టని 300 కోట్ల మంది ప్రజలకి అమ్మే చట్టం తయారు చేసి ఆ చట్టాన్ని అమలు చేయడానికి 100 మంది ఐఏఎస్ కలెక్టర్లను పెడితే మా బతుకులు మారుతాయని పద్మశాలీలు తమ జనాభాకి తగ్గట్టుగా 12 మంది ప్రతిసారి అసెంబ్లీలోకి పోవాలి. అక్కడ నీకేం పనిరా కేటీఆర్? నీకేం పనిరా నీకు అక్కడ? నువ్వు నాయకుడువా? మాకు నువ్వు మాకు నాయకుడువా? ఏ రకమైన నాయకుడు చెప్పు, ఏమని చెప్పు నీ దగ్గర? మలబడిలోని రాజ్యం కోసం నీకు ఉద్యోగం అయింది, రాజ్యాన్ని వదిలిపెట్ట బుద్ధిగా. ఏం పని నీకు అక్కడ? ఒకవేళ జగిత్యాల జిల్లాలోనే మీకు అంత చైతన్యం ఉంటే వెలమగలను మీరు ఎట్లా ఎమ్మెల్యే చేసింది? ఎట్లా చేసింది మీరు ఎమ్మెల్యే? మీ చైతన్యం ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీలుగా రైతాంగ సాయుధ పోరాటంగా వెలమగలను అసెంబ్లీలకి జీవన్ రెడ్డి చాలా మంచోడు అట. మేము కాదా మంచోడు? మేము కావాలన్నా మంచోడు? నువ్వు మంచోడు, ఎవరిని అడిగిన జీవన్ రెడ్డి మంచోడు, మరి మేము చెడ్డోళ్ళం.